కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కుర్చీ వివాదం కొత్త మలుపులు తీసుకుంటోంది. చిలికి గాలివానలా మారినట్టు ఇటు అధికారులకు అటు టీడీపీ నేతల మధ్య వార్ పెద్దదైందని సమాచారం. తనకు వేదికపై కుర్చీ వేయలేదని మాధవిరెడ్డి అలిగి వెళ్లిపోతే దానికి మేమేం చేస్తామంటూ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సీరియస్ అయ్యారు. మరోవైపు ఎమ్మెల్యే భర్త శ్రీనివాసులు రెడ్డి మేం స్పీకర్కు ఫిర్యాదు చేస్తామంటూ అధికారులపై మళ్లీ రుసరుసలాడారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వేదికపై కుర్చీ వేయలేదని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రదర్శించిన ఆగ్రహావేశాలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీలకు అతీతంగా నేతలందరూ ఎమ్మెల్యే తీరు సమంజసం కాదని అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే తన స్థాయిని మర్చిపోయి వాస్తవాలు తెలుసుకోకుండా ఉన్నత స్థాయి ఐఏఎస్ అధికారులపై నోరు పారేసుకోవటం కూటమి అరాచక పాలనకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ వైపు గుడ్లురుపుతూ చూస్తూ ఎమ్మెల్యే మాధవి చేసిన వ్యాఖ్యలను రెవెన్యూ అధికారులు తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నారు. ఈ ఘటన విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులు కలెక్టర్కు ఓ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. అధికారులే కాదు కూటమి పార్టీల నేతలు కూడా మాధవిరెడ్డి దుందుడుకుతనాన్ని అహంభావాన్ని విమర్శిస్తున్నట్టు టీడీపీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సృష్టించిన కుర్చీ వివాదం చిలికి గాలివానలా మారుతోంది. వాస్తవానికి నియమ నిబంధనల ప్రకారం వేదికపై మంత్రి, జిల్లా కలెక్టర్, ఎస్పీలు మాత్రమే ఉండాలి. ఇది ప్రోటోకాల్. ప్రతి జిల్లాలోనూ ఇలాగే జరుగుతుంది. ఆ విషయం తెలుసో లేక తెలియకో వేదికపై తనకు కుర్చీ వేయలేదని ఎమ్మెల్యే అలకబున్నారు. ఇది గమనించిన అధికారులు నియమ నిబంధనలు అంగీకరించకపోయినా సరే, ప్రోటోకాల్ లేకపోయినా సరే ఆమెకు వేదికపై కుర్చీ వేసి సాదరంగా ఆహ్వానించారు. కానీ ఎమ్మెల్యే తనదైన శైలిలో అధికారులపై నోరు పారేసుకున్నారు. అక్కడే కాసేపు నిలబడుకుని వేదికపైన ఉన్న కుర్చీలో కూర్చోకుండానే వెళ్లిపోయారు. మాధవిరెడ్డి కుర్చీ వివాదం సోషల్ మీడియాలో విమర్శల పాలైంది. మొదట్నుంచి వివిధ సందర్భాల్లో కుర్చీ కోసం ఈమె చేస్తున్న హడావిడిని, అల్లరిని మరోమారు ప్రజలు స్మరించుకున్నారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్కి కూడా ఈ విషయంలో చిర్రెత్తుకొచ్చిందని అధికారుల ద్వారా అందుతున్న సమాచారం. వెంటనే ప్రోటోకాల్పై సమావేశం పెట్టిన ఆయన అధికారులతో ఈ విషయంపై చర్చ పెట్టి పలు విషయాలు మాట్లాడారట. నిబంధనలు ఒప్పుకోకపోయినా సరే వేదికపై కుర్చీ వేసి ఆహ్వానించినా ఎమ్మెల్యే కూర్చోకపోతే మేమేం చేస్తామంటూ ఆయన ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్తం చేశారట. కార్యక్రమానికి గంటన్నర ఆలస్యంగా వచ్చిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి తాను ఆలస్యంగా వస్తున్నట్టు అధికారులకు చెప్పలేదు. ఆలస్యంగా వచ్చిన ఎమ్మెల్యే ఆలస్యానికి సారీ చెప్పి కార్యక్రమంలో పాల్గొనాలి. కానీ ఆమె ఆ పని కూడా చేయకుండా వేదికపై కుర్చీ లేదని, తనకు కుర్చీ ఎందుకు వేయలేదని ఆగ్రహించడాన్ని చూసి అందరూ విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కుర్చీ వివాదం చర్చనీయాంశంగా మారి సోషల్ మీడియాలో విమర్శల పాలవడంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా తగ్గేదేలే అంటూ ఓ ఆడియో రిలీజ్ చేశారు. అధికారులు తనకిచ్చిన గౌరవానికి కృతజ్ఞతలు అంటూ ఎగతాళిగా మాట్లాడారు. తనకు కుర్చీ వేయకపోవడాన్ని మరోమారు పరోక్షంగా తప్పుబట్టారు. తనకు అన్యాయం జరిగిపోయినట్టుగా మాట్లాడారు. అంతే తప్ప తన తప్పును ఒప్పుకోలేదు. నిబంధన తెలియకపోవడం వల్లనే అలా మాట్లాడడం జరిగిందని తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పి ఉంటే అందరికీ గౌరవంగా ఉండేది. కానీ మాధవిరెడ్డి అలా చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై చర్యలు తీసుకునేలా చూడాలని ఓ ప్రకటన ద్వారా కలెక్టర్కు రెవెన్యూ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆ విషయం ఎమ్మెల్యేకి, ఆమె భర్తకు మరింత ఆగ్రహాన్ని తెచ్చిందని ఆమె అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. మాపైనే మీరు ప్రకటన విడుదల చేస్తారా అంటూ ఎమ్మెల్యే భర్త, జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి సీరియస్ అయ్యారట. ఈ విషయాన్ని వదిలిపెట్టేది లేదని, స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే మాధవిరెడ్డి అంటున్నారట. గతంలో మేయర్ పక్కన కుర్చీ కోసం ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మేయర్ పక్కన కుర్చీ వేయటం నిబంధనలకు విరుద్ధమని అధికారులు ఎంత మొత్తుకొని చెప్పినా సరే గతంలో ఆమె వినలేదు. ఆ వివాదం మరవక ముందే మరోమారు ఆమె కుర్చీ కోసం కొట్లాటకు దిగటం మరోమారు చర్చనీయాంశంగా మారింది. కుర్చీ కోసం ఐఏఎస్ అధికారి అదితి సింగ్ పై నోరు పారేసుకోవటం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే పరువును రోడ్డున పడేసిందని కూటమి నేతలు సైతం తప్పుపడుతున్నారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలియనితనం, అపరిపక్వత, అహంభావం కారణంగా జిల్లా పరువు జాతీయంగా పోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.